చాలామందిని తీసుకుని వచ్చారు. రెండోది మన షేక్ ఆరిఫ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మైనార్టీ నాయకులను తీసుకొని వెంబడి మన వచ్చారు, ఈరోజు చేరడానికి మన పార్టీలో చేరడానికి వచ్చారు. తర్వాత భాస్కర్ గౌడ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పార్టీ చేసి ఈరోజు లేదు ఇవాళ పొద్దున ఆయన మనసు మార్చుకుని నేను కూడా వస్తున్నాను, నేను చేరుతాను మన పార్టీలో అని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చారు. వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ నిజాముద్దీన్ గారు, సులేమాన్ నగర్ నుంచి నవాజ్ గారు, అట్లాగే నిజాముద్దీన్ గారు, ఓకే నవాజ్ ఆమేర్ గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మన ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పార్టీ వెంబడే ఉన్నారు. వీళ్ళకి కనుక ధైర్యం చెప్పి కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రాపర్ లీడర్షిప్ కనుక ఇవ్వగలిగితే రాజేంద్ర నగర్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా పార్టీ పరంగా ఇప్పుడు సార్ ఇంతమంది ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, సిన్సియర్గా హానెస్ట్గా పార్టీ కోసం పనిచేసిన మణికొండ వెరీ స్ట్రాంగ్గా పనిచేసినారు. వీళ్ళకందరికీ ఏంటంటే అప్పుడు అవకాశం ఉంది చేశాం, ఇప్పుడు కాకపోతే మేము పోము, ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కార్తిక్ రెడ్డి గారు రావడం కూడా యాడ్ అయింది. సో అందుకనే చేసిందే అందరూ కూడా ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ రాజేంద్ర నగర్ని ఎట్టి పరిస్థితిలో మనం కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన నాయకులకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కండువాతోటి స్వాగతం పలుకుతారు. నాయుడు గారు ఫస్ట్, మాల్యాద్రి నాయుడు గారు, వీరు జాయింట్ సెక్రటరీ జిల్లా. నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను. నాయుడు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఆరిఫ్ గారు నాయుడు గారు మీరు మళ్ళీ అందరికీ కాదు, ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం కూర్చోవాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులకు స్వాగతం పలికిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తారు. దయచేసి ఉండండి. ఆరిఫ్ గారు, షైక్ ఆరిఫ్, దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. వెనకాల మీడియాకి మీరు కనపడట్లు అడ్డమైపోతున్నారు. దయచేసి కూర్చోండి. తర్వాత భాస్కర్ గౌడ్ గారు, ఓకే భాస్కర్ గారు రావాలి, తప్పకుండా రావాలి. దయచేసి కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. భాస్కర్ గౌడ్, తర్వాత नवाज गारू प्लीज कम। नवाज और आमिर। नवाज गारू प्लीज कम, थोड़ा आइए। नवाज जी कहाँ हैं? नवाज जी, नवाज अरे आप
नवाज गारू आमेर गारू आमेर जी आइए आमेर करानु वेंकटेश ఆయన కూడా చేస్తారా? ఖానాపూర్ వెంకటేష్ ఖానాపూర్ వెంకటేష్ గారిని కూడా ముందరికి వచ్చి రామన్నతో కండువా వేయించుకోవాలి. ఇక్కడ రా వెంకటేష్ గారు. మీరు దయచేసి కూర్చొని మీరు పిలుస్తాం, మీరు దయచేసి పిలుస్తాం సార్. ఖానాపూర్ వెంకటేష్ గారు రావాలి. మీరు దయచేసి ప్లీज కొంచెం ప్లేస్ ఇవ్వండి అందరికి. सब लोगों को थोड़ा जगह दीजिए भाई, थोड़ा मदद कीजिए हमको थोड़ा. వెంకటేష్ ఖానాపూర్ వెంకటేష్ గారు, విఠల్ రెడ్డి రాజ్ గారు మీరు కూడా వస్తారా? మీరు మా పాతలే కదా కానీ పర్లేదు వేయించుకోండి. రాజ్ గారు రాజు గారు మీరు కూడా వచ్చేయండి. శేఖర్ గౌడ్ వాళ్ళది అయిపోయినాడు. ఖానాపూర్ వెంకటేష్ అయిపోయింది. నెక్స్ట్ రాజు గారు, దెన్ శేఖర్ గౌడ్. ఇవ్వను వాళ్ళు వింటే తోపులాట ఎక్కువైపోయింది. తమ్ముడు అందరికి కూడా కార్యక్రమం అయిపోయినాక అన్న కండువా వేస్తాడు, ఫోటో దిగుతాడు. దయచేసి అన్న మాట్లాడడం ఇంపార్టెంట్ కాబట్టి అందరికి కండువా ఇప్పుడు వేయలేడు కాబట్టి కూర్చోండి. కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరినీ ఒక ఫోటో సెషన్ లాంటిది పెట్టుకుందాం. దయచేసి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఈ ఒక్క తమ్ముని కంటే వేసేయండి. రాజుగారు లాస్ట్కి కల్పిస్తాను. రాజుగారు లాస్ట్ కల్పిస్తానండి ఫ్రీగా. ఎందుకు ఈ గొడవలు ఎందుకు, మళ్ళీ కల్పిస్తాను కదా. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోండి. जमील भाई लास्ट में मिलेंगे, पुराने अपन लास्ट में मिलेंगे, अपन पुराने जो भी है